మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. శానిటరీ ప్యాడ్స్ విషయంలో అంటే మనము పూర్వకాలంకి ఇప్పటికీ చూసుకుంటుంటే ఒకప్పుడు క్లాత్ వాడేవాళ్ళు, తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంతా డిస్పోజబుల్ నాప్కిన్స్, కప్స్, మెన్స్ట్రువల్ కప్స్ వాడుతున్నారు. సో ఒకప్పుడు ట్యాంపన్స్ వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ అనేది ఏది ఇంపార్టెంట్. సో ఈ శానిటరీ నాప్కిన్స్ కొన్ని స్టడీస్లో ఏం తేలబడిందంటే కొన్ని రకాల శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల దాంట్లో డయాక్సిన్స్, కొన్ని రకాల సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల దానివల్ల ఎండోమెట్రియోసిస్ అని, ఓవేరియన్ క్యాన్సర్ అని, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి తేలబడింది. సో ఈ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే కెమికల్స్ ద్వారా చేయబడిందో అలాంటి శానిటరీ నాప్కిన్స్ వల్ల ఇలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అని స్టడీస్ అనేది తేలబడింది. సో ఎటువంటి శానిటరీ నాప్కిన్స్ అనేది వాడాలి? సో శానిటరీ నాప్కిన్స్, ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్, బ్యాంబూతో చేయబడిన శానిటరీ నాప్కిన్స్ అనేవి మనకు సేఫ్. సో దీంట్లో ఏంటంటే ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఆర్గానిక్ అంటే ఏమి కెమికల్స్ లేకుండా చేయబడినాయి. సో దీనివల్ల మనకు ఎటువంటి హామ్ అనేది ఉండదు అనేది తేలబడింది. సో శానిటరీ నాప్కిన్స్ అనేది సరిగ్గా వాడకపోవడం, అంటే లాంగ్గా ఎక్కువ అవర్స్ శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్, అంటే సర్వైకల్ క్యాన్సర్, అంటే అన్హైజీనిక్ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే కూడా అలాంటి సందర్భాల్లో ఈవెన్ మీరు ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ వాడినా లాంగ్ రన్, అంటే ఎక్కువ టైం వాడడము, దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్తో మన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ మాత్రమే వాడాలి. సో కొన్ని మనము చూస్తుంటాము శానిటరీ నాప్కిన్స్ మంచి ఫ్లేవర్స్తో వస్తాయి, అలా ఉండే శానిటరీ నాప్కిన్స్ కూడా ఉంటాయి. సో అలాంటివి వాడకండి, ఎందుకంటే అలా ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయి అంటే దాంట్లో సమ్ కెమికల్తో చేసిన శానిటరీ నాప్కిన్సే ఉంటాయి. కాబట్టి ఈ ఫ్రేగ్రెంట్గా ఉండే శానిటరీ నాప్కిన్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ ప్లాస్టిక్ కవరింగ్ చాలా లాంగ్ యూసేజ్ అయినా మనకు వెట్టర్నెస్ ఉండదు, అలాంటి శానిటరీ నాప్కిన్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో చాలా వరకు ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ అండ్ బ్యాంబూతో వేసిన శానిటరీ నాప్కిన్స్ మాత్రమే వాడాలి. అండ్ ఈ శానిటరీ నాప్కిన్స్ యూస్ చేసినా కానీ రెగ్యులర్ మెన్స్ట్రువల్ హైజీన్, అంటే తరచుగా వాష్ చేసుకోవడము, ప్రైవేట్ పార్ట్స్ డ్యూరింగ్ పీరియడ్స్ తరచుగా, అంటే ఎక్కువ మోతాదులో కొంతమందికి ఎక్కువ క్లాట్స్, బ్లీడింగ్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఫ్రీక్వెంట్ చేంజింగ్, అంటే 6 అవర్స్కి ఒకసారి ప్యాడ్స్ మార్చుకోవడము, కరెక్ట్గా డిస్పోజ్ చేయడము అనేది కూడా చాలా అవసరము. సో ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ మాత్రమే వాడండి. సో కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ మాత్రం వాడకూడదు.